కూటమి ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణ పథకం క్షేత్రస్థాయిలో ప్రయాణికులకు పలు ఇబ్బందులు కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు ప్రయాణిస్తున్నటువంటి విద్యార్థులు, ప్రభుత్వం మరియు ప్రైవేటు ఉద్యోగులు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ సమస్య పట్ల సానుకూలంగా వ్యవహరించి సమస్యకు ఒక మార్గం చూపిస్తారని, పరిష్కరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. నేను ఒక కామన్ మ్యాన్గా చెప్తాను. ప్రతిరోజు బస్ స్టాప్లో చూసినటువంటి పరిస్థితుల్ని గమనించి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం ఆలోచిస్తే ప్రభుత్వంకి చాలా మంచి పేరు వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ సమస్యను ఇలానే విడిచిపెట్టేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుందనడంలో సందేహం ఏం లేదు. సో పథకం అమలు కాకముందు, అంటే ఉచిత బస్సు ప్రయాణ పథకం రాకముందు బస్ స్టాప్లో బస్సులు బాగానే ఆపేవారని చెప్తున్నారు. బట్ ఇప్పుడైతే బస్సులు సరిగ్గా ఆపడం లేదని ప్రయాణికులను చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అతిపెద్ద కంప్లైంట్. అయితే ఎందుకు ఆపలేదని ఆర్టీసీ సిబ్బంది వారిని అడిగితే ఎక్కువ మంది ప్రయాణికులు ఇప్పుడు బస్సు ఉపయోగించుకోవడం వలన బస్సులు ఆపలేకపోతారని చెప్తున్నారు. ఇది కొంతవరకు నిజమైనప్పుడు కూడా, కొన్ని సందర్భాల్లో ఖాళీగా ఉన్నప్పుడు కూడా, నిలబడి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు కూడా బస్సులు ఆపడం లేదు. ఇది ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి తెలియదు ఇందువలన అన్నది. అయితే చాలా సందర్భాల్లో బస్సు స్టాపుల్లో కాకుండా కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆపుతూ ఉన్నారు, అంటే దిగే ప్రయాణికుల కోసం. అప్పుడు అక్కడే వేచి ఉన్నటువంటి ప్రయాణికులు పరిగెత్తి వెళ్ళి ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సందర్భంలో కొద్దిమంది మహిళలు అయితే పడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళు అంత తొందరగా పరిగెట్టలేరు కాబట్టి ఆ పరిగెట్టే క్రమంలో కింద పడి గాయాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే పురుషుల్లో కూడా చాలామంది వృద్ధులు ఉంటారు. వాళ్ళు కూడా అంత తొందరగా పరిగెత్తలేరు, కానీ వాళ్ళు ప్రణాళిక ప్రకారం వెళ్ళాల్సిన అవసరాలు ఉంటాయి కాబట్టి పరిగెట్టడం వలన వారికి కూడా ఇబ్బందులు అవుతాయి. సో టోటల్గా బస్సులు ఆపకపోవడం వలన ఇటు మహిళలకైతేనేమి పురుషులకైతే అందరికి కూడా సమస్య ఉంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కార మార్గం అందరికి తెలిసిన ప్రకారంగా, ఒకటి, బస్సుల సంఖ్య పెంచాలి. అయితే బస్సుల సంఖ్య ఏవైతే పెంచుతున్నారో అవి విద్యార్థుల కోసం కేటాయించినట్లయితే సమస్య చాలా వరకు పరిష్కారం అయిపోతుంది. విద్యార్థుల కోసం, ప్రతిరోజు కూడా వెళ్ళే విద్యార్థుల కోసం బస్సులు అనేవి కేటాయించడం ద్వారా సమస్య చాలా 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 తేలికవుతుంది. ఎందుకంటే సెలవు రోజులు మనం తీసుకుంటే ఆ రోజు ప్రయాణించే వారి సంఖ్య చాలా తక్కువ కనిపిస్తుంది. విద్యార్థులు లేకపోవడం వలన సాధారణ ప్రయాణికులు అవ్వచ్చు, లేదంటే ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఆ రోజు ప్రయాణించేవారు కొంచెం కంఫర్ట్గా ప్రయాణించే అవకాశం ఉంటుందంట. అంటే ప్రయాణించే ప్రయాణికుల్లో అత్యధికులు ఎవరు ఉంటారంటే అబ్సల్యూట్లీ విద్యార్థులే. అందువలన విద్యార్థుల కోసం ప్రత్యేకమైన బస్సులు కేటాయించినట్లయితే ఈ సమస్యను చాలా ఈజీగా పరిష్కారం ఉంది. విద్యార్థుల్లో చాలామంది పేదవారు ఉంటారు, లేదా మధ్యతరగతి వారు ఉంటారు. వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేసి వారు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు పేద లేక మధ్యతరగతి వారే ఉంటారు. అందువలన పేద మధ్యతరగతి వారికి ప్రభుత్వం ఏమైనా చేయాలని అనుకుంటే ఇది ఒక మంచి మార్గం. ఇది వారి కోసం బస్సులను కేటాయిస్తే ఖచ్చితంగా ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో వాళ్ళు కూడా ఓటర్లుగా మారుతారు. వాళ్ళు ఇంతకాలం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క కష్టం ఏది ఉన్నదో ఖచ్చితంగా ఎన్నికల్లో చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేతులు ఎప్పుడు ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి వారు దీన్ని ఎలా మలుచుకోవాలో అలా మలుచుకోవచ్చు. దీన్ని ఒక ఓటు బ్యాంకు మలుచుకోవాలనుకుంటే ఈ సమస్యకు పరిష్కార మార్గం, ఒకటి, బస్సుల సంఖ్య పెంచాలి. ఆ పెంచిన బస్సులు ఖచ్చితంగా విద్యార్థుల కోసం మాత్రమే కేటాయించాలి. ప్రతి రూట్లో కూడా విద్యార్థుల కోసం మాత్రం కేటాయించాలి. ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో, పీక్ మూమెంట్లో కానీ విద్యార్థుల కోసం ఆ బస్సులు నడిపించినట్లయితే ఖచ్చితంగా సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది. సో ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో దృష్టి సారించాలని నేనైతే ఆశిస్తూ ఉన్నాను.